కౌన్సిల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అజెండాలోని 4వ అంశం అనేది సత్యరామన్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల భవనం దృఢత్వంపై తీసుకున్న చర్యల విషయంపై కౌన్సిల్ వారికి అంశం చేర్చడమైంది. అంటే గతంలో సివి రామన్ కాలేజీ యాజమాన్య వాళ్ళు గతంలో వాళ్ళ ప్రభుత్వంలో అంటే ఆయన ఒక పార్టీ కొమ్ము కాస్తూ ఆడింది ఆట పాడింది పాట అనుకుంటా ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించుకోకుండా కాలేజీ నడుపుతున్నారు. కానీ ఇదే కాదు, చాలా భవనాలు అలాగే ఉన్నాయి. కానీ సత్యరామన్ కాలేజీ ఇంకొకటి, ఆ కాలేజ్ చుట్టుపక్కల సంబంధించిన ప్రజలు కానీ ఆ పక్కన ఉన్న నారాయణ స్కూల్ కానీ వాళ్ళందరూ వినతుల మేరకు మేము మా కౌన్సిల్ తీర్మానంలో మా మున్సిపాలిటీ వారు చెక్ చేసినారు. అక్కడ చెక్ చేసిన వెంటనే పూర్తి స్థాయిలో ఆ పట్టుపక్క భీములు కానీ గోడలు కానీ ఆ వాల్స్ కానీ దెబ్బతిన్నాయి. అక్కడ చెక్ చేసిన వెంటనే G+2కి పర్మిషన్ తీసుకున్నారు. కానీ G+4 ఆ కాలేజీ నిర్మాణం ఉంది. మా మున్సిపల్ సిబ్బంది పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇది ఎంత మాత్రము విద్యార్థులు సురక్షితం కాదని తెలియజేశారు. వెంటనే ఆ కాలేజీలో ఉన్న విద్యార్థులు సురక్షిత ప్రాంతం తరలించి ఆ కాలేజీని మరలా కట్టించవాలని కాలేజీ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారనే విషయం తెలిసిందే. ఒక 7 రోజులు సమయం తీసుకున్నారు, హైకోర్టుని స్టే తెచ్చుకున్నారు. మేము హైకోర్టు స్టేకి మేము వ్యతిరేకం కాదు, మేము ఖచ్చితంగా హైకోర్టుని మేము ఆచరిస్తాం. ఆయన హైకోర్టు పంపించిన నియమాలు కానీ మేము పాటిస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని అక్కడ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రజల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని ఆస్తులు ఏముంది సంపాదించుకోవచ్చు, ఇప్పుడు కాబట్టి రేపు సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణాలు పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రావు. కాబట్టి మేము ఖచ్చితంగా అంటే అక్కడ ఉన్న ఆ విద్యార్థుల సురక్షిత కోసం, చుట్టుపక్కల ఉన్న ప్రజల సురక్షిత కోసం వెంటనే ఆ భవనంపై చర్యలు తీసుకోవని మున్సిపల్ సంబంధించిన చర్యలు తీసుకొని ఆ భవనం ఖాళీ చేసి విద్యార్థులు సురక్షిత ప్రాంతం తరలించి ఆ భవనాన్ని డెమాలిష్ చేయాలని మేము కౌన్సిల్ తీర్మానంలో మేము అంశం చేర్చడం అనేది